ప్రభునామనకు ఘనత కలుగును గాక. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 21వ వాక్యం మనం చదువుకుంటున్నాం. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ విడిచి నా కట్టడలన్నిటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయం జరిగించిన యెడల అతడు మరణమునందడు, అవశ్యముగా అతడు బ్రతుకును. అతడు చేసిన అపరాధంలో ఒకటి అయినను జ్ఞాపకంలోనికి రాదు. ప్రియమైనటువంటి దేవునిలారా, యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒక పాపి పాపం చేస్తే పాపంలో జీవించినప్పుడైతే దేవుడు అంగీకరించడు, కానీ పాపం దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుడు అంగీకరించి అతని నీతిని న్యాయం అనుసరించి అతనికి మరణం అందకుండా తప్పిస్తానని దేవుడు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అవశ్యముగా అతడు బ్రతుకును, అతని నీతిని బట్టి అతడు బ్రతుకును. దుష్టులు మరణం అందుట చేత నాకు ఏమాత్రమైన సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషము. ఇదే ప్రభు యెహోవా వాక్కు అని చెప్తున్నాడు. ఏ యొక్క దుష్టుడిలో చనిపోవటం దేవునికి ఇష్టం లేదు. మనమైతే దుష్టుడు ఎప్పుడు చచ్చిపోతాడా అని ఎదురు చూస్తూ ఉంటాం. వీడు ఇంకా చచ్చిపోలేదే, ఎప్పుడు చచ్చిపోతాడు, మరణం అందాలి అని మనం కోరుకుంటాం. కానీ దేవునికి మనకు ఉన్నటువంటి వ్యత్యాసం అది. ఆయన అంటున్నాడు, అతడు బ్రతుకుటిలో నేను సంతోషించేవాడునై ఉన్నాను అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నీతిమంతుడు తన నీతిని విడిచి పాపం చేసిన ఎడల అతడు బ్రతుకున, అతడు చేసిన నీతి క్రియలు ఏమాత్రము జ్ఞాపకంలోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై నా ఎడల చేసిన పాపమును బట్టి మరణమునందును అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా, మనందరి జీవితాలు మనం గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 5 వాక్యాల్లో మనం గమనించినప్పుడు, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అపవాదికి అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి, అనగా లోకాధికారి శక్తికి అనుసరించి జీవించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున జీవించిన వారమై ఉన్నాము. అయితే మనం ఎప్పుడైతే దేవుని యొద్దకు వచ్చి మన పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడతామో, ఆయన మనల్ని ప్రేమించి మునుపు మనం చేసిన పాపములు ఎన్నటికీ జ్ఞాపకం చేసుకునకుండా తన రక్తంతో శుద్ధీకరించి మనల్ని పరిశుద్ధులుగా మార్చబడుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి మనము ప్రియమైనటువంటి దేవునిలారా, మన మంచితనమును బట్టియో మన గొప్పతనమును బట్టియో కాదు, కానీ ఆయన యొక్క ఉచితమైన కృపను బట్టి, ఆయన యొక్క మహాప్రేమను బట్టి మనము ఆయన కృపకి పాత్రలు అవుతున్నట్టుగా మనం గమనించుకుంటున్నాము. కాబట్టి ఈ లోకంలో రక్షణ పొందిన వారు ఆయన కృప చేత రక్షణ పొందిన వారే, ఆయన ప్రేమ చేత రక్షణ పొందిన వారే. పాపం లేనటువంటి మనుషుడంటూ ఎవరు ఈ లోకంలో లేదు. కానీ మనం అలా పాపంలో ఉండి చనిపోకుండా ఉండే నిమిత్తమే తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆయన వచ్చి మనల్ని పాపము నుండి, రోగము నుండి, మరణము నుంచి తప్పించి పరిశుద్ధ జీవితం జీవించడానికి మనకు సహాయం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కల్వరిశిలలో తన విలువైన రక్తం మన కొరకు చిందించి ఆ రక్తం ద్వారా మన పాప జీవితంలో నుండి మనకు విడుదల ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క సత్యం మనం ఎరిగి, ఈ వాక్యాన్ని మనం ఎరిగి వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ పరిశుద్ధ జీవితం ముందు కొనసాగించుటకు దేవుడు మనకిచ్చిన తరుణాన్ని సద్వినియోగపరచుకుంటూ అనేకులు ఎదుట దేవునికి నీతిగానో దేవునికి మాదిరిగానో మన లోకంలో జీవించడం మనకు బాధ్యత ఉన్నామని ఎరిగి అలా జీవించేదానికి దేవుని కృప కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఒకప్పుడు మరణంలో పాపంలో అంధకారంలో పడి ఉన్న మమ్మల్ని మీ ప్రియ కుమారుని పంపించి మమ్మల్ని విడిపించిన దేవా, నీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇకను మాలో ఎవరినూ నశించిపోకుండా ప్రతి ఒక్కరూ నీ రక్తంలో కడగబడిన వారై, పరిశుద్ధపరచబడిన వారై, నీ రాజ్యమునికి వారసులు ఉన్నట్లుగా మీరు మాకు సహాయం చేయమని, దీవించమని యేసుక్రీస్తు పుణ్య నామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.